హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. యష్మి కోమాలో నుంచి బయటకు వచ్చింది. తనకు ఇప్పుడు ప్రాబ్లం ఏమీ లేదు, సేఫ్గానే ఉంది అని చెప్పారు డాక్టర్స్. ఇక దాక్షాయిని గురించి ఎటువంటి న్యూస్ బయటకు రాలేదు. డాక్టర్స్ లోపలికి వెళ్ళి గంట అయ్యింది, కానీ ఒక్క డాక్టర్ కూడా ఇప్పుడు బయటకు రాలేదు. వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారా అని ఎదురు చూస్తున్నాం అని చెప్పారు మహేంద్ర. తన కూతురు కోమాలో నుంచి బయటకు వచ్చింది అని తెలిసి ఇద్దరు చాలా సంతోషపడ్డారు. మరోవైపు దాక్షాయిని గురించి తెలిసి బాధపడ్డారు. ఏం న్యూస్ వినాల్సి వస్తుందో అని మనసులో అనుకుంటూనే ఉన్నారు. రుద్రని చూస్తుంటే ఆ క్షణం ఇద్దరికీ గుండె తరుక్కుపోయింది. రేవతికి ఎప్పుడు రుద్ర కళ్ళు చూసినా భయం వేసేది, కానీ ఈసారి నిండు కుండను తలపిస్తున్న అతని కళ్ళును చూస్తుంటే మరింత బాధ కలిగి ఆమెలో ఉన్న తల్లి హృదయం బయటకు వచ్చి తనకే తెలియకుండా అడుగు రుద్ర వైపు వేసింది. రేవంత్ ఆమె చేతిని పట్టుకొని ఆపినా అతని చేతిని సున్నితంగా విడిపించుకొని రుద్ర పక్కనే వచ్చి నేల మీద కూర్చుంది రేవతి. అప్పటి వరకు రుద్ర పక్కనే ఉన్న సాత్విక లేచి మహేంద్ర పక్కకు వెళ్ళిపోయింది. రుద్ర అని నిదానంగా, అంతకు మించి ఆప్యాయంగా పిలుస్తూ అతని చేతిని తన చేతిలోనికి తీసుకుంది రేవతి. ఆ పిలుపులో తనకు ఏం అర్థమైందో, తన తల్లి పిలిచింది అని అనుకున్నాడో ఏమో, కానీ రుద్ర మౌనంగా ఆమె వైపు తిరిగాడు, కానీ ఏమీ మాట్లాడలేదు. ఆమె ఏమీ కాదు అన్నట్లుగా కళ్ళు ఆర్పటంతో తనకే తెలియకుండా ఆమె ఒడిలో తల పెట్టుకున్నాడు రుద్ర. ఆ దృశ్యం చూసిన అందరికీ ఒక్కసారిగా అంతకుమించి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి అయ్యాయి. ఆమె పొట్ట చుట్టూ రెండు చేతులు వేసి గట్టిగా పట్టుకొని ఆ పొట్టలోనే తన మొహం దాచుకొని కన్నీళ్లను బయటకు రప్పించాడు. అప్పటి వరకు లోపల ఎంత కన్నీటిని అణిచిపెట్టుకున్నాడో ఏంటో, ఇప్పుడు పూర్తిగా ఆ కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చాడు. ఆమెకు తెలుస్తూనే ఉంది రుద్ర కన్నీటి పర్యంతం అవుతున్నాడు అని. ఆపాలి అని ఆమె చూడలేదు. అతని తల మీద చెయ్యి వేసి ప్రేమగా నిమిరింది రేవతి. ఆమెకు తెలుస్తూనే ఉంది రుద్ర కన్నీటి పర్యంతం అవుతున్నాడు అని. ఆపాలి అని కూడా ఆ క్షణం ఆమె అనుకోలేదు. అతని తల మీద చెయ్యి వేసి ప్రేమగా నిమిరింది. అతని పక్కనే చిన్నప్పటి నుంచి ప్రేమ పంచిన రమ్య ఉన్న ఆమె దగ్గరకు వెళ్ళటానికి అతని మనసు రాలేదు. దానికి కారణం బహుశా రాహుల్ అయి ఉండొచ్చేమో. అమ్మకు ఏమీ కాదు, తను సేఫ్గా తిరిగి వస్తుంది, చూస్తూ ఉండు, నవ్వుతూ నీ ముందు నిలబడుతుంది. అప్పుడు నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే తను ఎంత విలవలలాడిపోతుంది. నువ్వు ధైర్యంగా ఉండాలి రుద్ర అంటూ అతని తలని ప్రేమగా నిమురుతూనే రుద్రకు మాటలు చెప్పింది. ఆ సమయంలో అతనికి ఓదార్పు అవసరమో లేదో, అతను కోరుకోకపోయినా అతనికి చెప్పవలసిన మాటలు మాత్రం రేవతి రుద్రకి చెప్పింది. ఆ మాటలు అతనికి మంత్రల్లా పనిచేశాయేమో. అప్పటి వరకు వేదన అనుభవిస్తున్న అతని మనసు కాస్త ఊరట లభించినట్లుగా ఫీల్ అయ్యింది. అరగంట గడిచినా రుద్ర పొజిషన్ మారలేదు. అలానే ఆమె పొట్ట చుట్టూ చేతిని వేసి పట్టుకొనే పడుకొని ఉన్నాడు. అతన్ని తన ఒడిలో నుంచి పైకి లేపాలి అని రేవతి కూడా అనుకోలేదు. ఇద్దరూ అలానే ఉన్నారు. వాళ్ళిద్దరినీ ఆ క్షణం చూస్తుంటే అత్త అల్లుడు అని ఎవ్వరూ అనుకోరు, తల్లి కొడుకులు అని అనుకుంటారు. అలా ఉన్నారు ఇద్దరు ఆ క్షణం. అప్పుడు దాక్షాయిని రూమ్లో నుంచి డాక్టర్ బయటకు వచ్చారు. డాక్టర్ బయటకు రావటంతో అందరూ డాక్టర్ చుట్టూ చేరిపోయారు. బాబు, డాక్టర్ వచ్చారు అని రేవతి చెప్పటంతో ఒక్కసారిగా ఆమె ఒడిలో నుంచి పైకి లేచి నిలబడ్డాడు. ఆమె ఒడిలో ఇంతసేపు పడుకున్నందుకు ఇబ్బందిగా ఆమె వైపు చూస్తే ఆమె చిన్నగా పెదవులు సాగదీసి రుద్ర బుగ్గ మీద చేతితో తట్టింది ఆప్యాయంగా. ఇక మరుక్షణం రుద్ర డాక్టర్ దగ్గరకు వెళ్ళి అమ్మకు ఎలా ఉంది అని ఆతృతగా అడిగాడు. అలానే మనసులో ఎంత భయం ఉన్నా కూడా బయటకు కనపడనివ్వకుండా ఉండటానికి చాలానే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అతని కళ్ళల్లో ఆ భయం క్లియర్గా ఎదుటి వాళ్ళకి కనిపించింది. ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదు, కాకపోతే మంటల్లో కాలిపోవటం వల్ల కాళ్ళు చేతులు బాగా బొబ్బలు వచ్చేశాయి. ఆ బొబ్బలకి మేము ఆయింట్మెంట్ రాశాము. అవి తగ్గిపోవటానికి సుమారు 10 రోజులు పడతాయి.
మంటల్లో కాళ్ళు బాగా కాలటం వల్ల ఆమె ఇప్పుడు నడవలేకపోవచ్చు. చేతులు కూడా ప్రాపర్‌గా కదిలించలేకపోవచ్చు. ఒకవేళ కదిలించిన పుండ్లు ఆమెను మరింతగా బాధపెడతాయి. కాబట్టి ఒక 10 రోజులు చాలా జాగ్రత్తగా చిన్న పిల్లల ఆమెను చూసుకోవాలి. ఆ మంటలకి ఆమె తట్టుకోలేకపోతుండటంతో అనెస్థీసియా ఇచ్చాము. ఇప్పుడు ఆమె నిద్రపోతుంది. అలానే ఆ పొగ ఎక్కువగా పీల్చటం వల్ల బ్రీతింగ్ ప్రాబ్లమ్ కూడా ఎక్కువగానే ఉంది. దానికి మేము ఇంజెక్షన్ చేశాం. ప్రస్తుతం ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే ఆమెను ఇబ్బంది పెట్టకుండా ఉంటే సరిపోతుంది. అలానే ఆమె చుట్టూ ఎక్కువ మంది ఉండొద్దు. మీరు చూడాలి అనుకుంటే రూమ్‌కి షిఫ్ట్ చేస్తాం నిదానంగా. అప్పుడు ఒక్కొక్కరిగా వెళ్లి చూడండి. అందరూ కలిసి ఒకేసారి మాత్రం వెళ్ళొద్దు అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు అందరూ రిలీఫ్‌గా ఫీలయ్యారు. దాక్షాయినికి ఏమీ కాలేదు, సేఫ్‌గానే ఉంది అని తెలిసి. తన తల్లికి ఏమీ కాలేదు, ప్రాణాలతోనే ఉంది అని తెలిసి అతని కళ్ళు ఒక్క క్షణం ఆనందంతో మెరిసి ఆ మరుక్షణం రుధిర వర్ణంలోనికి మారిపోయాయి. రుద్ర అప్పటి వరకు మోసిన భారం తగ్గినట్లుగా తనలో ఆవేశం, కోపం పెరిగి పిడికిలి బిగుసుకుంది. కానీ దానికి టైం ఇది కాదు అని ఆలోచన రావటంతో కాస్త తగ్గాడు. కానీ అతని పిడికిలి మాత్రం తీయలేదు. ఇప్పటి వరకు తన తల్లికి, భార్యకి ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో అనే భయంలో ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ సేఫ్ అని తెలిసేసరికి తనలో ఉన్న ఆవేశం బయటకు వస్తుంది. అతడికి తెలుసు ఇదంతా ఎవరు చేశారు అనేది. వాళ్లకు ఎలా పనిష్మెంట్ ఇవ్వాలి, తన తల్లిని ఇంతవరకు తీసుకొని వచ్చిన వాళ్ళకి శిక్ష ఏ విధంగా వెయ్యాలి అనేది, నరకం అంటే ఎలా చూపించాలి, వాళ్ళు ఇంతకు నాలుగింతలు బాధపడే విధంగా ఎలా చెయ్యాలి అనే విషయాన్ని తన మైండ్లోనే ఆలోచించుకోవటం మొదలుపెట్టాడు. మహేంద్ర కదిలించటంతో అప్పుడు రుద్ర తన ఆలోచనల నుండి బయటకు వచ్చాడు. ముందు నువ్వు వెళ్ళి అమ్మని చూసిరా రుద్ర అని మహేంద్ర చెప్పటంతో రుద్ర అలాగే అంటూ ఒక అడుగు ముందుకు వేసి మరలా వెనక్కి వచ్చి, ముందు మీరు వెళ్ళండి అంకుల్, నేను తర్వాత వెళ్ళి అమ్మని చూస్తాను అని నిదానంగా అన్నాడు. ఇప్పుడు రుద్రకి తన తల్లి దగ్గరకు వెళ్ళే ధైర్యం లేదు. అలా తన తల్లిని బాధపడుతూ ఉంటే చూడలేకపోతున్నాడు. అందుకే వెళ్ళలేదు. అది కాదు రుద్ర అని మహేంద్ర అంటుంటే రుద్ర మనసులో ఉన్నది అర్థం చేసుకున్న రేవంత్, మహేంద్ర గారు ముందు మీరు వెళ్ళి చూసిరండి, ఆ తర్వాత ఒక్కొక్కరం వెళ్ళి చూసి రావచ్చు, ముందు ఎవరు వెళితే ఏముంది అని చెప్పటంతో మహేంద్ర లోపలికి వెళ్ళి దాక్షాయినిని చూసి బయటకు వచ్చారు. అలా ఒకరి తర్వాత ఒకరు లోపలికి వెళ్ళి దాక్షాయినిని చూసి వచ్చారు. ఇక అందరూ అయిపోయారు. ఆఖరిగా మిగిలింది రాహుల్, రుద్ర ఇద్దరు మాత్రమే. రాహుల్ లోపలికి వెళ్ళటానికి డోర్ ఓపెన్ చేశాడు. అప్పటి వరకు మౌనంగా తలదించుకొని ఉన్న రుద్ర ఒక్క నిమిషం అని రాహుల్ని ఆపి అతని వైపు సూటిగా ఒక చూపు చూసి తన తల్లి రూమ్ వైపు అడుగులు వేశాడు. రాహుల్ ఆ రూమ్లోనికి వెళ్ళటం ఇష్టం లేక. రుద్ర చూసిన చూపుకి రాహుల్కి గుండె జారి నోట్లోనికి వచ్చినంత పనయింది. తనకే తెలియకుండా తన అడుగులు ఆగిపోయాయి. తన శరీరం చిన్నగా కంపించింది. నోరు తెరిచి లోపలికి వెళ్తాను అని కూడా రుద్రని అడగలేకపోయాడు ఆ క్షణంలో రాహుల్. రుద్ర లోపలికి వెళ్ళిపోవటంతో కొన్ని క్షణాల తర్వాత తేరుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని చుట్టూ చూశాడు. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు, ఎవరూ తనని పట్టించుకోలేదు అని అర్థం చేసుకొని మరలా సైలెంట్గా రమ్య పక్కకు వచ్చి కూర్చున్నాడు రాహుల్. రుద్ర రావటానికి లోపలికైతే వచ్చాడు, రాహుల్ని లోపలికి పంపించకూడదు అని. కానీ తన తల్లి ఎదురుగా నిలబడాలి అంటే మాత్రం తనకి ధైర్యం సరిపోవటం లేదు. ఆమెను ఎన్నో మాటలు అన్నాడు. కనీసం తల్లిగా ఆమెకు ఇవ్వవలసిన గౌరవం కూడా తను ఏ రోజు ఇవ్వలేదు. ఇప్పుడు ఆమెకు అలా జరిగేసరికి అలా తన తల్లిని బెడ్ మీద చూస్తూ ఉండటం తన వల్ల కావటం లేదు. తన గుండె చప్పుడు గట్టిగా బయటకు తనకే వినిపిస్తుంది. ఆమె ఎంతో ప్రేమతో రుద్ర అని పిలిచినప్పుడు ఎన్నోసార్లు ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె గుండె మీద వాలి అమ్మా అని ప్రేమగా పిలవాలి అని తన మనసు ప్రేరేపించింది. కానీ దానిని అతి కష్టం మీద కట్టుదిట్టడం చేశాడు. రుద్ర అనేది రుద్ర మనసుకు మాత్రమే తెలుసు. ఆమె మీద అతనికి ఎంత ప్రేమ, గౌరవం, అభిమానం, తల్లిగా ఇష్టం అనే కంటే కూడా
ప్రాణం అనేది ఆమె కష్టాల్లో ఉండటం చూడలేని అతని మనసుకు తెలుసు. అలానే అతని మనసులో ఉన్నది ఆమెకు తెలుసు. కానీ ఇద్దరు మాత్రం బయటకు చెప్పుకోలేదు. ఆమె కళ్ళు నన్ను అమ్మ అని ఎప్పుడు పిలుస్తావురా అని తనను ప్రశ్నించిన సమాధానం అతను చెప్పాలి అని కూడా ఏ రోజు అనుకోలేదు. ఆమె తన పక్కన ఉంటే బాగుండు అని అనుకున్నాడు. కానీ అలా ఉండటానికి మరుక్షణమే తను ఇష్టపడలేదు. ఎందుకు? అలా యష్మి అడగటంతో ఇక తన మనస్సుని సందిగ్ధంలో నుంచి బయటకు తీసుకొని వచ్చి ఆమెను తన ఇంటికి తీసుకొని వచ్చి తన కళ్ళ ముందే ఉంచాడు. అప్పటి వరకు లెక్చరర్ జాబ్ చేస్తూ ఒంటరిగా ఉన్న ఆమె ఆ లెక్చరర్ జాబ్ని మానేసి ఇంటిలో యష్మికి తోడుగా ఉండిపోయింది. ఇప్పుడు తన కళ్ళ ముందు తల్లి ఇలా బెడ్ మీద హాస్పిటల్ మీద ఉండటం తనకి అస్సలు నచ్చటం లేదు. చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆమె దగ్గరకు చేరాడు. 5 అడుగులు ఆమెను చేరే సమయానికి 5 నిమిషాలు పట్టింది రుద్రకి అంటే అతిశయోక్తి కాదు. ఆమెను ఎప్పుడైతే చేరుకున్నాడో ఆ మరుక్షణమే ఆమె చేతిని పట్టుకొని అమ్మా అని నోరారా పిలిచాడు. ఆ పిలుపు ఆమె మనసును తాకిందేమో. చిన్నగా కదిలింది దాక్షాయిని. ఇక ఉండబట్టలేని రుద్ర ఆమె పక్కనే బెడ్ మీద కూర్చొని ఆ చేతిని అలానే పట్టుకొని ఏంటమ్మా నేను అమ్మ అని పిలిస్తే వినాలి అని ఎంతో ఆశపడ్డావు కదా, ఇప్పుడు నేను నిన్ను అమ్మ అని పిలుస్తున్నాను, కళ్ళు తెరువమ్మా అని అన్నాడు. తనకు తెలుసు తన తల్లికి అనస్థిషియా ఇచ్చారు అని, ఇప్పుడు స్పృహలోకి రాదు అని. కానీ అవి ఏమి ఇప్పుడు తనకి గుర్తుకు రావటం లేదు. తన మైండ్లో ఒక్కటే రన్ అవుతుంది. తన తల్లి అలా బెడ్ మీద స్పృహ లేకుండా ఉంది. అలా తన తల్లిని చూడటం తనకు ఇష్టం లేదు. తనని అమ్మ అని పిలిస్తే తన తల్లి లేచి కూర్చుంటుంది అని తన మనసు గట్టిగా నమ్మింది. రుద్రకి కన్నీళ్లు ఆగనంటూ గంగలా ప్రవహిస్తున్నాయి. ఆ కన్నీళ్లు ఆమె చేతి మీద పడి ఒక్కసారి ఆ చెయ్యి కదిలించింది. బిడ్డ కన్నీళ్లు తల్లి చూడలేకపోయిందేమో. రుద్ర నోటి నుంచి అమ్మ అని తప్ప మరో మాట రాలేకపోతుంది. అలా అమ్మ అని పిలుస్తూనే ఉన్నాడు. టైం ఎంత ముందుకి నడుస్తున్నా కూడా తన పిలుపుని మాత్రం ఆపలేదు. అలా సుమారు రుద్ర లోపలికి వెళ్ళి 2 అవర్స్ అయింది. కానీ బయటకు మాత్రం రాలేదు. రాహుల్ని రుద్ర ఆపటంతో మా గురించి రుద్రకి నిజం తెలిసిందా? తెలిసే నన్ను లోపలికి వెళ్ళనివ్వకుండా ఆపేశాడా? అందరినీ లోపలికి వెళ్ళటానికి ఛాన్స్ ఇచ్చిన రుద్ర నన్ను మాత్రం ఎందుకు వెళ్ళనివ్వలేదు అని ఆలోచనలో పడ్డాడు రాహుల్. రాజేంద్ర బయట తిరుగుతూ ఉన్నాడు. సెక్యూరిటీ లేదు. అలానే ఫేస్కి మాస్క్ పెట్టుకున్నాడు. తను ఎవరు అనేది ఎవరికీ తెలియకుండా. రాష్ట్రంలో చిన్న చిన్న అలజడులు జరుగుతున్నా కూడా వాటిని పట్టించుకోలేదు. తన భార్య ఎప్పుడు చనిపోయిందా అనే న్యూస్ వింటాను అనే న్యూస్ ఛానల్ పెట్టుకొని కార్ డాష్ బోర్డు మీద ఫోన్ పెట్టి వింటూ ఉన్నాడు. ఎప్పుడెప్పుడు ఆ వార్త తన చెవులకు చేరుతుందా అని ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నాడో తనకు మాత్రమే తెలుసు. కానీ తను వినాలి అనుకున్న వార్త వినకపోగా ఆమె బ్రతికింది, ఆమెకు ఎటువంటి ప్రమాదం లేదు అనే వార్త అతనిని ఒక్కసారిగా అతలాకుతలం చేసేసింది. అప్పటి వరకు హ్యాపీగా ఎంజాయ్గా కారు డ్రైవింగ్ చేసుకుంటున్న రాజేంద్ర కారు సడన్ బ్రేక్ వేసి ఆపాడు. అప్పటి వరకు రోడ్లన్నీ కొలుస్తూ ఉన్న కారు ఇక కొలవలేను అన్నట్లుగా ఆగిపోయింది. స్టీరింగ్ మీద పిడికిలి బిగుసుకుంది. దాక్షాయణి అంటూ పళ్ళు పటపటా కొరుకుతూ తన భార్యను తడుచుకున్నాడు రాజేంద్ర. స్టీరింగ్ మీద గట్టి గట్టిగా కొడుతూ దాక్షాయిని నిన్ను చంపాలి అని నా ప్రయత్నం విఫలమయ్యింది. ఇంతసేపు నీ గురించి ఎటువంటి న్యూస్ రాకపోతే ఖచ్చితంగా చచ్చి ఉంటావు అని అనుకున్నాను. కానీ బ్రతికి బయటపడ్డావు. మీ అత్తాకోడలు ఇద్దరు, కానీ మీ ఇద్దరిని నేను నా చేతులతోనే చంపేస్తాను అని కసిగా అనుకుంటూ తన కార్ని హాస్పిటల్ వైపు మళ్లించాడు. అలా కొన్ని నిమిషాల్లోనే హాస్పిటల్కి చేరుకున్నాడు రాజేంద్ర. అతడు హాస్పిటల్కి వచ్చేసరికి అక్కడ ఉన్న జనం అందరూ రాజేంద్రను సానుభూతిగా చూడటం, కొంతమంది ఆయన మీదకు వస్తూ ఉండటంతో అతి కష్టం మీద వాళ్ళందరినీ కూడా తప్పించుకొని ఏదో బాధలో ఉన్నట్లుగా కష్టంగా ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టి హాస్పిటల్ లోపలికి వచ్చాడు రాజేంద్ర. దాక్షాయిని ఉన్న ఫ్లోర్కి వచ్చేసరికి అక్కడ ఉన్న మహేంద్ర వాళ్ళు రాజేంద్రకు ఎదురు వచ్చి
చూడు రాజేంద్ర, చూడు ఎలా జరిగిందో అంటూ పాపం రాజేంద్రకు ఏమీ తెలియదు. తన భార్యకు అలా జరిగింది అనే బాధలో మునిగిపోయాడు. పాపం ఎంత కష్టం వచ్చింది రాజేంద్రకు అని అనుకుని మహేంద్ర అంతా చెప్పాడు ఒక ఫ్రెండ్గా. రాజేంద్ర ఆ మాటలన్నీ కూడా కష్టంగా బాధగా వింటున్నట్లుగానే దాక్షాయిని రూమ్ లోపలికి అడుగుపెట్టాడు. అక్కడ రుద్ర ఆమె పక్కనే కూర్చొని ఉండటం చూసి ఒక్క క్షణం షాక్కుకు గురి అయ్యాడు. కానీ ఆ మరుక్షణమే తల్లి అంటే రుద్రకి ఉన్న ప్రేమ గుర్తుకు వచ్చి ఆ సమయంలో బయటకు తన్నుకుంటూ వచ్చిందా రుద్ర. కానీ నీ తల్లి ఎక్కువ టైం ఉండదులే, ఎన్ని రోజులు ఈ ప్రేమ చూపించుకుంటావో చూపించుకో, ఆ తర్వాత చూపించటానికి నువ్వు ఉన్నా ఆ ప్రేమను అనుభవించటానికి నీ తల్లి ఉండదు అని మనసులో అనుకుంటూనే రుద్ర భుజం మీద చేతిని వేశాడు రాజేంద్ర. ఇదండి ఇవాల్టి స్టోరీ.